నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రగతి కనిపించాలి. విద్యాశాఖకు సూచించిన మంత్రి నారా లోకేష్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. వైసీపీ నాయకులపై పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్. కాకినాడ సెస్ పోర్టులను బెదిరించి లాక్కున్నారని ఆరోపణ. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును అరెస్టు చేయండి. కడపలో జర్నలిస్టు సంఘాల ఆందోళన. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాపరంగా ప్రగతి కనిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్య మౌలిక వస్తువులపై ప్రభుత్వ పాఠశాలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి జిల్లాలు, మండలాల వారీగా అకాడమిక్స్, మౌలిక సదుపాయాల ఆధారంగా ప్రభుత్వ పాఠశాలకు రేటింగ్ ఇవ్వనున్నట్లు లోకేష్ తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా, ప్రైవేటు పాఠశాలలో ఉన్నారా అనే సమాచారం స్పష్టంగా ఉండాలన్నారు. మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు ఉండేలా చూడాలని సీఎం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఉన్నత విద్యాశాఖలోనూ భోజనం విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, హాస్టల్లో శుభ్రతపైన ఫిర్యాదులు వస్తున్నాయని అన్నారు. ఇలాంటి ఫిర్యాదులు అందకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Distributing report cards to also the collectors. So you are also being measured on academics and school infrastructure. మనం చూస్తే డేటా ప్రకారం ఇన్ఫ్రాకి ఎకడమిక్స్కి అసలు పొందలు లేకుండా ఉంది. ఎక్కడైతే ఇన్ఫ్రా బాగుందో అక్కడ ఎకడమిక్స్ పూర్గా ఉంది, ఎక్కడైతే ఎకడమిక్స్ బాగుందో ఇన్ఫ్రా పూర్గా ఉంది. సో ఇప్పుడు ప్రతి కలెక్టర్ కూడా వీ హ్యావ్ డన్ రేటింగ్స్ అండ్ మీకు ఇప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. దిస్ ఇస్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ టైం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కూడా వీల్ ఇంటిగ్రేట్ ఇన్ టు దిస్. వీ విల్ షేర్ ఇట్ విత్ యూ. ట్రాన్స్పరెంట్ మెకానిజంలో వీఆర్ నౌ గోయింగ్ టు గివ్ దిస్ టు యూ. ఇట్ విల్ నాట్ చేంజ్ ఇమీడియట్లీ. సో నెక్స్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ కలిగి ఇట్ విల్ నాట్ చేంజ్. But I request all collectors to focus on academics and infra and clear-ga first next 100 days action plan. ఏదైతే సెక్రటరీ గారు చెప్పారో అందరం కూడా దానిపైన చాలా ఫోకస్ చేయాలి. దీంతో పాటు మై రిక్వెస్ట్ ఇస్ మిడ్ డే మీల్స్ క్వాలిటీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన బాపట్లకు వచ్చినప్పుడు పిల్లలు తినే మిడ్ డే మీల్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూసారు, ఆయన కూడా భోంచేశారు. దాంట్లో చాలా స్పష్టంగా న్యూట్రిషన్ వాల్యూ ఇంప్రూవ్ చేయాలి అనేది సార్ డైరెక్షన్. సో మీకు వెసులుబాటు కల్పించాం. లోకల్ మెన్యూస్ కూడా మీరు తయారు చేసినానికి గతంలోనే వీ డిడ్ అ హ్యూజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ఇట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ న్యూట్రిషన్ ఈజ్ మెయింటైన్. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పేమెంట్స్ యాజ్ ఫార్ యాజ్ మిడ్ డే మీల్ స్ట్రీమ్ లైన్ చేయమని మాకు ఇప్పటికీ చెప్తాం జరిగింది. కమింగ్ టు హైయర్ ఎడ్యుకేషన్, అగైన్ మేజర్ కన్సర్న్స్ ఆర్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ messes and again food. So I request all collectors also to take it seriously. Know that Bharat Garu has also joined the team. He will also visit. I will also visit. I'm getting a lot of complaints in that area and we need to really fix it and set things right. Hostels kuda sanitation maintenance of hostels in higher education is also a major concern. Even maaku Swami garu gaanindi, Sandarani garu kuda మేము కూర్చున్నప్పుడు even welfare hostels, basic infrastructure like toilets ki doors, basic infrastructure is what we're struggling. So you should prioritize those basic infrastructures and get that done. We are also going to start collecting feedback on a daily or weekly basis directly from students on the quality of food from in higher education. So that's something we're doing. And also last time man already గత పేరెంట్ టీచర్ మీటింగ్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ ప్రారంభించాం. ప్రధానంగా దానిపైన ఇంకా సెన్సిటైజేషన్ తీసుకురావాలి. ఇక్కడ క్యాబినెట్ సబ్ కమిటీ అనిత గారి నాయకత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీలో మేము అందరం కూడా ఈగల్ టీమ్స్ అండ్ క్లబ్స్ తయారు చేయాలి. సో ప్రతి స్కూల్లో ఉండాలి, ప్రతి కాలేజ్లో ఉండాలి. వీ వాంట్ టు క్రియేట్ ది క్లబ్స్ సో దట్ దే విల్ టేక్ అప్ రెస్పాన్సిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ దర్ ఫెలో క్లాస్మేట్స్ అండ్ హోస్టింగ్ రెగ్యులర్ యాక్టివిటీస్, ఈవెంట్స్. సో దాన్ని కూడా దయచేసి ఫోకస్ చేయమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. లాస్ట్కి వచ్చేగల మై రిక్వెస్ట్ ఇస్ సబ్స్టాంటివ్ చేంజ్ విల్ కమ్ ఇన్ స్కూల్ ఇన్ ఎడ్యుకేషన్. ఫస్ట్ టైం కేజీ నుంచి పీజీ వరకు వీ వాంట్ అలైన్ ద కరికులం, పెడగాలజీ, ట్రాన్సిషన్ ఆల్సో వీ వాంట్ మేక్ ఇట్ వెరీ స్మూత్. ఈ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం సున్నితంగా మీరు హ్యాండిల్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలలో అవచ్చు, ప్రైవేట్ పాఠశాలలో అవచ్చు, స్మూత్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది ట్రాన్సిషన్. So APAR ID is a great example of it.
We came to about 75-80%, then we have an issue. Issue is related to technology, not so much to students. మనం ఒక ఎజెండాతో వెళ్ళాము, పాపం తల్లిదండ్రులను ఎక్కువ తిప్పించాం, అది కరెక్ట్ కాదు. సో ఐ వాంట్ పుష్ బ్యాక్, ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కలెక్టర్స్ ఆన్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 30 మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన జవాన్ సుబ్బయ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. సుబ్బయ్య భార్య స్వగ్రామం అనంతపురం జిల్లా నార్పల్లో అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో పూర్తి చేశారు. సుబ్బయ్యకు పోలీసులు, ప్రజలు, కుటుంబీకులు అశ్రు నయనాలతో వీడ్కోలు పలికారు. సైనికులు గౌరవ వందనం సమర్పించి దేశ జెండాను ఆయన భార్యకు అందించారు. ఇక సెలవంటూ సుబ్బయ్య భౌతిక కాయానికి ఊరి ప్రజలంతా సెల్యూట్ చేశారు. Let's go! Fire! 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 Good! Good! Just! Good! Let's go! తిరుమల తిరుపతిలో భారీ వర్షం కురుస్తోంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాప వినాశనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వరదతో మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండటంతో కపిలతీర్థం పుష్కరికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు. వైసీపీ పాలనలో కాకినాడ సెస్ సీపోర్ట్లను బెదిరించి లాక్కున్నారని, వాటాలుగా విభజించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన బినామీలకు దారాదత్తం చేసి రైతులకు అన్యాయం చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెస్ కోసం సేకరించిన 2000 ఎకరాల డీనోటిఫికేషన్ భూమిలో 14 ఎకరాల భూమిని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కొనుగోలు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా న్యాయం చేయనుందో తెలియజేసేందుకు వైసీపీ నేతలకు తాను ఛాలెంజ్ చేసినా స్వీకరించలేదన్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడూ రైతుల పక్షాన ఉంటారని, పరిహారం చెల్లించేందుకు త్వరలోనే కమిటీ వేసి దోషులను శిక్షించి రైతులకు న్యాయం చేస్తామన్నారు. 4 రోజుల నుంచి చూస్తా ఉన్నాం. దొంగతనం చేసిన వాళ్ళు దొంగ దొంగ అంట పరిగెట్టినట్టు ఉంది. ఇటు కన్నబాబు గారు మాజీ మంత్రి కానీ, అటు దాడిశెట్టి రాజా గారు కానీ, మా అక్కయ్య గీత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న సవాల్ విసిరాం, రమ్మన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం, పారిపోయారు. నిన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు కూడా చాలా ఎక్కువగా చెప్పారు. ఏదో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేయలేదు, మరి రామకృష్ణ గారు ఉన్నప్పుడు పనిచేయలేదు, మేము ఉన్నప్పుడు పనిచేయలేదు అంటే తెలుగుదేశం పార్టీని, ఇక్కడ వ్యక్తులు కాదు. నేను సూటిగా అడుగుతున్నా, దాడిశెట్టి రాజా గారు, మీరు రైతులకి పెట్టి చేతులు తెలుగుదేశం పార్టీ, తీసుకుని చేతులేమో మా రైతులదని అంటున్నారు కదా. పెట్టి చేతులు మీ దగ్గర ఉన్నప్పుడు గన్నలు చూపించి బెదిరించి భయపెట్టి కాకినాడ సీపోర్ట్ ని వాటాలు ఎందుకు కొట్టేశారు? అన్ని 100 కోట్ల రూపాయలు మీ బినామీ కంపెనీలు అరవిందోకి వచ్చినప్పుడు రైతుల గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టి చేతులు ఎక్కడ పోయినాయి? కోర్టు లాక్కోవడానికి పోయినాయి ఆ చేతులు రాజా గారు చెప్పాలి. తర్వాత జిఎంఆర్ ను బెదిరించారు, 4000 కోట్లు పైచిలకు అరవిందోకి రాయించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతులు రైతుల గురించి ఆలోచించాలని రాలేదా? ఆ చేతులు ఎక్కడ పోయినాయి? నిన్న వ్యంగ్యంగా అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీ పెట్టి చేతులు, రైతులు తీసుకుని చేతులని. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టి చేతులు కాదా, దోచుకుని చేతులా? ఆ విధంగా వీళ్ళు పోర్టుని బెదిరించి గన్పెట్టి లాక్కున్నారు, జిఎంఆర్ ని బెదిరించి ఎస్సీజెడ్ లాక్కున్నారు. అసలు ఈ పోర్టుకి కానీ, ఈ పోర్టు బెదిరించి లాక్కున్నారు, ఈ ఎస్సీజెడ్ కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. 2005లో ఒక మెమో ఇష్యూ చేశారు, మెమో నెంబర్ ఏపీఐఎల్ 1115 అనుకుంటాను. దాంట్లో క్లారిటీగా రాశారు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎంటర్డ్ ఎంఓఈలో ఎంటర్ అయింది ఓఎన్జీసీతో. ఆ రోజు లక్ష్మీపార్థ సారథి ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ సింగాలకు రాస్తూ ఓఎన్జీసీతో ఎంఓఈ ఎంటర్ అయ్యాం, 10,000 ఎకరాలు యుద్ధ ప్రాతిపదికన ఎక్విజేషన్ చేయాలి, అడ్వాన్స్ పొజిషన్ రైతుల నుంచి తీసుకుని ఇవ్వాలి, 2 స్టేజెస్ లో ఎక్విజేషన్ చేయాలి, 12 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 12 గ్రామాలకి హ్యాబిటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడో చోట కట్టేసి ఇల్లులు అవన్నీ ఇవ్వాలి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇంతవరకు సంచార జాతులను గుర్తించిన దాఖలాలు లేవని వైసీపీ ఎంబీసీ విభాగం అధ్యక్షులు మాజీ ఎంబీసీ చైర్మన్ పెండ్ర వీరన్న పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పూలే భవనంలో జరిగిన మీడియా సమావేశంలో పెండ్ర వీరన్న పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఎంబీసీ కార్పొరేషన్ పాలక మండలి సభ్యులను ఇంతవరకు నియమించకపోవడం బాధాకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నో ఉపకులాలను సైతం గుర్తించి తగిన న్యాయం చేశారని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 6 నెలలు కావస్తా ఉంది. ఒక పక్కన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కానివ్వండి, లేదా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అనేక స్టేట్మెంట్లో బీసీలకు పెద్దపేట వేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో కొన్ని బీసీ కార్పొరేషన్ చైర్మన్లను, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను నియమించడం జరిగింది. నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఇంతవరకు నియమించినటువంటి కార్పొరేషన్ కార్పొరేషన్ లో బీసీలో ఉన్నటువంటి బలమైనటువంటి కార్పొరేషన్ లో మాత్రమే అనౌన్స్మెంట్ చేశారు తప్ప, ఎవరైతే ఈ రాష్ట్రంలో అనగానటువంటి సంచార జాతుల కార్పొరేషన్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ని ఎంతవరకు కూడా కార్పొరేషన్ గాని, కార్పొరేషన్ పాలక మండలాన్ని గాని ఎంతవరకు కూడా ఏర్పాటు చేయకపోవడం అనేది ఇది చాలా బాధాకరం. ఎందుకు ఈ మాట మాట్లాడుతా ఉన్నానంటే, గతంలో మా గవర్నమెంట్ అధికారులు ఉండగా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి అనౌన్స్మెంట్ చేయడం కానీ, అన్ని కార్పొరేషన్ లో భాగంగా అప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ అవటం కానీ, అందులో 12 మంది డైరెక్టర్లు అవటం కానీ జరిగింది. కానీ 6 నెలలు కావస్తా ఉన్నా ఎంతవరకు కూడా ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయటం విఫలమైనటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని సందర్భంగా తెలియపడతా ఉన్నా. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి సంచార జాతులు కానీ, ఎంబీసీ నాయకులు కానీ గమనించవలసింది ఏంటంటే, కూటమి ప్రభుత్వానికి సంచార జాతుల మీద, ఎంబీసీ మీద ఏమాత్రం అభిమానం ఉందో, ఏమాత్రం ప్రేమ ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుందనే విషయాన్ని సందర్భంలో తెలియదు. ఈ ప్రభుత్వానికి ఎంబీసీల మీద కానీ, సంచార జాతుల మీద కానీ ప్రేమ కానీ, దయ కానీ లేనటువంటి పరిస్థితి ఎలా స్పష్టంగా కనిపిస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియపడతా ఉన్నా. ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బీసీ సంక్షేమానికి 39,000 కోట్ల రూపాయలు అందిస్తున్నామని చెప్పి మంత్రి గారు మాట్లాడటం జరిగింది. ఈ రాష్ట్రంలో 139 కులాలుగా ఉన్నటువంటి బీసీ వర్గాలకి 39,000 కోట్ల రూపాయలు ఇచ్చి గొప్పలు చెప్పే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇవాళ రాష్ట్రంలో సగం పైగా ఉన్నటువంటి బలహీన వర్గాలు బీసీ వర్గాలకి 39,000 కోట్ల రూపాయల్ని కేటాయించామని చెప్పి పేపర్లకే పరిమితం చేయడం తప్ప ఎక్కడ కూడా 1 రూపాయి అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. ఈ 39,000 కోట్ల రూపాయల్లో భాగంగానే రెడ్డి కార్పొరేషన్ గానీ, కాపు కార్పొరేషన్ గానీ, కమ్మ కార్పొరేషన్ గానీ, ఈబీసీ వెల్ఫేర్ గానీ, క్షత్రియ కార్పొరేషన్ గానీ, బ్రాహ్మణ కార్పొరేషన్ గానీ, వివిధ కార్పొరేషన్లు కూడా ఈ 39,000 కోట్ల రూపాయల్లోనే బడ్జెట్ ని కేటాయించి ఇలా బీసీలకి మొండి చేయి చూపించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. బీసీలని, వెనకబడిన వర్గాలని, సంచార జాతుల్ని అణచివేయడమే ప్రధాన ఎజెండాగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం మరొకసారి బాధ్యత తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన వర్గాలకి, సంక్షేమానికి మరింత బడ్జెట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అనే కార్యక్రమం పెట్టి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ తోటి బీసీ డిక్లరేషన్ అనే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ఎంబీసీ కోసం స్థానిక సంస్థల్లో 5% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తోందని ఈ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.